ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి కొట్టేయబోతున్నారంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలంతా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఒక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాదు, ఒక వర్గం మీడియా కూడా ఇదే అంశం పైన నిత్యం కథనాలు రాస్తుంది గత 2-3 రోజులుగా. ఈనాడు కూడా అందులో ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం ఇదే ఈనాడు గ్రూప్కి చెందిన ఈటీవీలో అన్నదాత కార్యక్రమంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి అనుకూలంగా ఇదో మంచి యాక్ట్ అంటూ ఒక కథనాన్ని వేశారు సుదీర్ఘంగా. భూ చట్టాల నిపుణుడు సునీల్ యాదవ్తో కూడా వివరాలు సేకరించారు. అందులో అంటే ఆయన ఇంటర్వ్యూని కూడా ఆ స్టోరీలో భాగంగా తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్, ల్యాండ్ గ్యారంటీ యాక్ట్తో మీ భూమికి భద్రత అంటూ హెడ్లైన్ కూడా పెట్టి ఒక కథనాన్ని ప్లే చేశారు. ఆ రోజేమో భూ చట్టం మంచిదే అని చెప్పిన ఈటీవీ ఈరోజు మాత్రం ఈనాడు పత్రికలో మాత్రం ఇదొక నల్ల చట్టం, జగన్మోహన్ రెడ్డి భూములు కాజేయడానికి తీసుకొచ్చిన చట్టం అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈటీవీ ఏ ఉద్దేశాలతో పనిచేస్తుందో కానీ ఆ స్టోరీకి సంబంధించిన లింక్ను ప్రైవేట్లో పెట్టేశారు. అంటే సాధారణ ప్రజలకు యూట్యూబ్లో కూడా అందుబాటులో లేకుండా, వాళ్ళు వీక్షించే అవకాశం కూడా లేకుండా ఈటీవీ సిబ్బంది చేసేశారు. ఆ వీడియోని కంప్లీట్గా యూట్యూబ్లో ప్రైవేట్లో పెట్టారు. నిజంగానే ఎలాంటి దురుద్దేశాలు లేకపోతే అప్పట్లో చేసిన ఈ స్టోరీని యథావిధిగా ప్రజల ముందు ఎందుకు ఉంచలేదు అని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. అయితే ఈటీవీ యాజమాన్యం ఆ వీడియోను ప్రైవేట్లో పెట్టినప్పటికీ కూడా, ప్రజలకు అందుబాటులో లేకుండా చేసినప్పటికీ కూడా అప్పటికే ఆ వీడియోను డౌన్లోడ్ చేశారు. యూట్యూబ్లో కాకుండా ఫేస్బుక్, ట్విట్టర్లో వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున దాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. మొన్ననే కదా ఈ స్టోరీ వేశారు, అనుకూలమైన చట్టం ఇది, ప్రజలకు భూ యజమానులకు మంచి చేసి వాళ్లకు భద్రత లాంటి చట్టం అని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకంగా కథనాలు రాస్తూ ఉన్నారంటూ ఈటీవీ యాజమాన్యాన్ని, ఈటీవీ గ్రూప్ను విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో.